ఈ మధ్యన ఆనియన్ తింటే కూడా చచ్చిపోతున్నారంటండి. నాకు చూడగానే షాక్ అయ్యాను. తోడ ప్యాజ్ దాలో భయ్యా అని అడుగుతూ ఉంటాం కదా! జనరల్‌గా నాకు కర్డ్ రైస్‌లో ఆనియన్ తినడం అలవాటు. బిర్యానీ తింటే ఆనియన్ కంపల్సరీ. నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఆనియన్స్. బాగా మిరపకాయ బజ్జీలు తిన్నా, ఆనియన్ బజ్జీ తిన్నా, వంకాయ బజ్జీ తిన్నా, ఏం తిన్నా ఆనియన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అఫ్‌కోర్స్ మేము ఇంట్లో క్లీన్ చేసుకునే తింటాం. బట్ మనం ఇవన్నీ బయట తింటాం కదా! చికెన్ పకోడీ వేయించుకున్న ఆనియన్స్ ఎక్స్‌ట్రా వేయి భయ్యా అని చెప్తూ ఉంటాను నేను. సో, అవన్నీ బయట తింటాము. అసలు క్లీన్ చేస్తున్నారు, క్లీన్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. లేదా చాలా ఒక 4-5 మెంబర్స్ చనిపోయారంటండి. ఆనియన్ ఉంటుంది కదా! దాని పైన బ్లాక్ కలర్ లైన్ ఏదైతే ఉంటుందో దానివల్ల అంట పెస్టిసైడ్స్, బ్యాక్టీరియా వల్ల. సో, ఎవరన్నా ఆనియన్స్ బాగా ఇష్టంగా తినేవాళ్ళు నాలాగా ఉంటే మాత్రం డెఫినెట్‌లీ అదంతా నీట్‌గా క్లీన్ చేసుకొని మాత్రమే తినండి. ఆనియన్ వల్ల కూడా ఇలా జరుగుతుంది అంటే ఇంకేం చెప్పగలము. సో, బెటర్ ఏం చేస్తారంటే మేము జనరల్‌గా అయితే ఇంట్లో ఎలా చేస్తాము అంటే పైన తోలు తీసేసి ఆ ఫస్ట్ లేయర్ కూడా యాక్చువల్లీ నేను కట్ చేసి అలా చేస్తాను. మమ్మీ ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ ఫస్ట్ లేయర్ మొత్తం తీసేస్తాను నేను జనరల్‌గానే. ఎందుకంటే ఆ కవర్ ఏదైతే తీస్తున్నప్పుడు నాది కింద కూడా కట్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఈజీగా అది పీకేస్తే ఈజీగా ఊడిపోతుంది కదా అన్న ఉద్దేశంతో, అంటే నేను ఏదో నాలెడ్జ్‌తో చేసేస్తానని కాదు. ఈజీగా పని అయిపోతుంది కదా ఫస్ట్ లేయర్ తీసేస్తే అన్నట్టు తీసేస్తాను. సో, ఆనియన్స్ అంటే ఎవరికైతే ఇష్టమో ఎక్కువగా తింటారో బయటైతే అసలు తినడం స్టాప్ చేసేసేయండి. తోడా ప్యాజ్ దాలో భయ్యా అనేది ఆపేయండి. మిగతా వాటిలో కూడా బయట తినకండి. ఏమన్నా ఉన్నా ఇంట్లో కూడా కట్ చేసుకుని శుభ్రంగా నీట్‌గా వాష్ చేసుకొని ఫస్ట్ వాష్ దెన్ ఈట్. ఒక 2 టైమ్స్ అలా నీట్‌గా వాష్ చేసుకొని తినండి. సో, జాగ్రత్తగా ఉండండి.